నమస్తే అందరికీ తెలంగాణ ప్రజలారా ఈరోజు పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా మనము రైతు బంధు అని 500కి గ్యాస్ అని మన అప్లికేషన్ ఫామ్ కొన్ని ఫిలప్ చేసినాము. ఆ అప్లికేషన్ ఫామ్స్ కూడా పెంటల పాలవుతున్నాయి. ఎవరో మనము హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఒక ఫ్లైఓవర్ పైన మనం చూసినట్టయితే ఒక అబ్బాయి స్కూటీ పైన తీసుకెళ్తుంటాం. మనం ఫామ్స్ నింపిన అన్ని అంటే మనకి ఏదో బొంకిచ్చి ఆరు స్కీమ్లు అని ఊర్లలోకి వెళ్ళి పల్లెటూరులోకి పోయి భార్య పిల్లలు అందరూ పోయి ఓ అప్లికేషన్ పెట్టుకుంటే అది రోడ్ల పాలు పెంటల పాలు అవుతుంది ఈరోజు చూసుకున్నట్టయితే మనం ప్రజలారా. కాబట్టి నేను ఏమంటున్నంటే ఇప్పటి వరకు రైతు బంధు వల్లేదు, ఇప్పటి వరకు 500 గ్యాస్ కూడా అది పాస్ కాలేదు. ఇటువంటి గవర్నమెంట్ ఉన్నది కాబట్టి నిన్న మొన్న మేము కొన్ని ఊర్లలో పోయినాము రైతుల దగ్గరికి. ఎవరికి రైతు బంధు పడలేదు ప్రజలారా. దీనిపైన వాస్తవానికి రైతులు మంచిగా ఉంటేనే మనం బాగుంటాం, రైతన్న బాగుంటేనే మనం బాగుంటాం. పెద్ద పెద్ద ఛానల్ మాట్లాడు సోషల్ మీడియా ప్రతి ఒక్క రైతు గురించి ఆలోచిస్తాం కాబట్టి దాని మీద చర్య తీసుకొని కొన్ని ఊర్లో పోటీ తిరుగుడు అయింది. నిన్న మనం కూడా చాలా మంది కాల్ చేశారు మాకు రైతులు కూడా. ఒకసారి మాట్లాడడం కూడా పాపం చాలా నాకు ఇంతకుముందు కూడా కాల్ చేసిన నేను కట్ చేసిన వాళ్ళది. ఒక్కసారి మాట్లాడడం వాళ్ళతోని. దారుణమైన పరిస్థితి ఒక్కొక్కరిది. ఇటువంటి కష్టాలు ఉన్నాయి పాపం ఫస్ట్ రైతులు బాగుంటేనే మనం బాగుంటాం అయ్యా. అంటే ఈ రైతుల విషయంలో ఎందుకు ఓకే మాట్లాడుతున్నాను కూడా కొంత ప్రజలు అనుకుంటారు. రైతన్న బాగుంటేనే మనం బాగుంటాము. 5 ఏళ్ళు మన నోట్లోకి పోతాయి, మనం తింటాం. వాళ్ళు పంట పండిస్తేనే మనం బాగుంటాం. కానీ కొంతమందికి మాత్రము రైతన్న అంటే వాల్యూ లేదు, రైతన్న అంటే అసలు పట్టించుకోరు. ఓట్లు వేసినామా, గెలిపించుకున్నామా, గవర్నమెంట్ వచ్చిందా, సీట్లో కూర్చున్నామా అన్నట్టు ఉంటారు కానీ రైతులు పట్టించుకోరు ప్రజలరా. ఇది జరుగుతుంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే కొంతమంది అయితే సోషల్ మీడియాలో పదవుల కోసం, వాళ్ళ పదవి కోసం కొట్లాడుకుంటారు. ఉట్టప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడుకున్న వ్యక్తులు ఈరోజు సోషల్ మీడియాలో నాకు ఎమ్మెల్సీ పదవి కావాలి, నాకు ఈ పదవి కావాలని కొట్లాడే వ్యక్తులు ఉన్నారు. హలో నమస్తే అన్న. నమస్తే. ఏ ఊరే మనది? అచ్చా. ఎంత పొలం ఉందా మనకు? 2.5 ఎకరాలు ఉందా? అచ్చా. మరి ఊర్లో మీకు ఎంతమందికి వచ్చింది రైతు బంధు? కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇంకా ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నాము. మీరు మాట్లాడే అందరు జనాలు కూడా వింటుంటారు. స్టూడియోలో ఉన్నాము, స్టూడియో కాల్ చేస్తున్నాం. లైవ్ లో మాట్లాడుతున్నా, మీరు మాట్లాడే కూడా జనాలు వింటారు. ఎంతమందికి ఊళ్ళో వచ్చింది మీ ఊళ్ళో? 1% వచ్చింది సార్ ఇప్పటిదాకా. అంటే 1% ఎన్ని ఎకరాలకు పడ్డది? 1 ఎకరం లోపు, 1 ఎకరము. అంటే మామూలుగా కొన్ని ఊర్లలో ఎకరము, అర్ధ ఎకరంలో పడ్డది, 5 ఎకరాలు 10 ఎకరాలు పడలేదు. అంటే ఇప్పుడు మీదెన్ని ఎకరాలు? మనది 2.5. ఏ ఊరు అన్న మీది? మద్దూరు. ఓకే. మరి ఏమంటారు మరి ఊళ్ళో రైతులందరూ ఏమంటారు? ఇంకా రాలేవు అంటున్నారు. అందరూ పరిచయంలో ఉన్నారు. అంటే ఇంత ముందున్న గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? ఏం చెప్పాలా సార్. అంటే ఓటేసి గెలిపించుకున్నాం కదా. ఒకసారి గవర్నమెంట్ చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకోని గెలిపించుకున్నాం కదా. ఒకసారి అన్న వింటున్నా నేను మాట్లాడేది? ఒక్కసారి మన గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకోని గెలిపించుకున్నాం కదా భయ్యా. గెలిపించుకున్నాం. ఎట్లా మరి ఊళ్ళో రైతులు ఏమంటారు మరి? ఇంత ముందున్న గవర్నమెంట్ బాగుందట్నా, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందట్నా? ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మంచిది. ఇంతకుముందు బాగుండేనా? అవును. ఓకే. వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, వస్తుంది. ఎట్లా వస్తుంది ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడే కదా గెలిచింది. ఇళ్ళ కనుక పండుగ అవుతుందా భయ్యా? అన్ని లెక్కలు చూసుకోవాలి, సెట్ చేసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి కదా అట్లా. కాబట్టి కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక పడితే పని అవుతుంది. పడతాయి. సరేనా? మంచిది భయ్యా. ఓకే.
ఇగో ఇలాంటి పరిస్థితి ఉన్నది, ఒక్కొక్కరి పరిస్థితి మరి ఇలా ఉన్నది. పాపం చాలా బాధపడుతున్నారు, ఊళ్ళల్లో కూడా అనేక ఇబ్బంది పడుతున్నారు. ఆ, రైతులు కూడా. ఉమ్, ఇంకో బ్రదర్ ఫోన్ చేసిండు నేను మాట్లాడుతుంటే. ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఈ విషయంలో ప్రజలారా. మా ఛానల్ అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. హలో, నమస్తేనే. నమస్తే నమస్తే అన్న, కేకే ఛానల్. నమస్తే. నమస్తే. స్టూడియోకి వెళ్ళి చేస్తున్నాము, మీరు కాల్ చేశారు కదా, ఇంతమంది వేరే ఫోన్ మాట్లాడతాను, మీరు ఫోన్ చేశారు. చెప్పండి, ఎంత ఉంది మీకు, ఎంత పొలం ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 8-9 ఎకరాలు ఉంది. 8-9 ఎకరాలు ఉందా? నాకు 8 ఎకరాల ఉంది. ఆహా, ఏ ఊరు మీది? అది మైలారం. మైలారం. ఏమంటారు మరి ఊళ్ళో అందరు రైతులందరూ ఏమంటారు? మరి రైతులు ఏమంటారు? వస్తలేదు అంటారు, ఇంకేమంటారు? అంతేనా? చిన్న చిన్న వాళ్ళకు పడుతుంది అంటారు. అంటే 10 ఎకరాలు పడదా? ఎకరం 10 పొలకు పడ్డదట. మళ్ళా మా ఊర్లో ఎట్లయిందంటే, మా పల్లెటూరు తోటి 5-6 ఊర్ల పెట్టు అప్పుడు ఇట్లా మొత్తం మా ఊరు మీద మొత్తం ఈ 2-3 ఊర్ల పెట్టి, వరగల్ మండలం 2-3 ఊర్ల పెట్టు అదే ఉండే. ఇది గవర్నమెంట్ భూమి ఉండే. అయితే మొత్తం ఈ కేసీఆర్ దానికి ఆత గుంజుకుంటూ ఇప్పుడు కూలి చేసుకుందామని ఏం లేకుండా తీరే కూర్చుంటే కాలం వచ్చింది రైతులకు. అంటే భూమి గుంజుకున్నారా మీది? ఎవరు గుంజుకున్నారు? కేసీఆర్ అప్పుడు అంత తీసుకుంటూ కేసీఆర్ గుంజుకున్నాడా? ఎక్కడ అమ్ముకోడు. ఎన్ని ఎకరాలు గుంజుకున్నాడు కేసీఆర్? 1000 ఎకరాలు తీసుకుంటూ ఈ 2-3 పనులు పెట్టి వరగల్ మండలం పోటీ. ఎందుకని గుంజుకున్నాడు? ఎందుకు తీసుకుంటా, గవర్నమెంట్ భూమి కదా అది. గవర్నమెంట్ భూమి మరి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ గుంజుకుంటారు, మరి కరెక్టే కదా వాళ్ళు చేసిన పని. మీ పట్ట భూమి అయితే గుంజుకోలే కదా? గవర్నమెంట్ భూమి అదే ఉంది, పట్ట భూమి ఎక్కడ, గవర్నమెంట్ భూమిలో ఉంది. ఆయన తీసుకుని అంటే మీరు గవర్నమెంట్ భూములు దున్నుకున్నారు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళు తీసుకున్నారు. ఆయన తీసుకుని ఏం లేదని తిరగబడి జనాలు ఆయన తీసుకుంటే ఉన్నోడు కూడా. ఇప్పుడు ఏది బాగుందంటావు మరి? ఇంత ముందు గవర్నమెంట్ బాగుందంటావా, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ బాగుందంటావా? ఏది మనకు తెలియకనే పాయ్. అంతేనా? దేనికి ఓటేస్తావి నువ్వు? దేనికి ఓటేస్తావి? ఇంకా ఇది ఏది ఒక చిక్కలేదంటే ఏది కలే కాలేదు కదా. అంటే ఒక్కసారి మనము 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ నడిపించారు కాబట్టి ఒక్కసారి మనం చేంజ్ చేసుకున్నాం కదా. మరి ఏం ఊళ్ళో రైతులందరూ ఏమంటారు మరి? గెలిపించుకున్న దానికి మరి బాధపడుతురా, లేకపోతే ఇయ్యాలి కాబట్టి రేపు వస్తాయి అనుకుంటురా? అదే ఇయ్యాలి కాకపోతే రేపు వస్తాయి, కొత్తోడా ఇయ్యాలని అన్ని వానికి సంసారం వెళ్ళేది పెద్ద కష్టం. అంటే ఇది మొత్తం దేశం అంతా చూడాలి ఇళ్ళకనే పండుగ కాదు కదా, చూడాలి. అన్ని లెక్కలు ఇట్లా కావాలి కదా, లెక్కలు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. తెలంగాణ అంతా అప్పుల పాలాయే, అప్పులు కుప్పలు సెట్ చేసుకోనాయే, లెక్కలు చూసుకోవాలి. లేకపోతే అప్పు తీసుకొచ్చి ఇయ్యన్నాయే మీకు. కొత్త సంవత్సరం కాదే, ఓపిక పట్టాలి కొంచెం. సరే ఓపిక పట్ట వస్తుంది. మంచిదే. ఇది రైతుల బాధ ఈ రకంగా నడుస్తుంది ప్రజలారా. మా ఊళ్ళో బాగలేదు అని ఈ రకంగా నడుస్తుంది. మరి ఈ పంచాయతీ ఏడాదాకా పోతుందో చూసాం కదా ప్రజలారా. మరి ఈరోజు మనము అంటే రైతులు ఒకసారి మాట్లాడదాము. వాళ్ళు నిన్న కాల్ చేసారు కూడా, ఈరోజు కూడా చేసారు. ఒకసారి లైవ్లో మాట్లాడితే బాగుంటుందా అని ఆలోచనతో చేసి జరిగింది. ఒక ఆడబిడ్డ చేసింది, మళ్ళీ చేస్తుంది ఈమె. ఏదేమైనా రైతులు బాగుండాలి, ఒకటే మాట నేను చెప్పేది. మా కేకే ఛానల్ మాత్రం కేకే తెలంగాణ రైతుల కోసం ఎప్పుడే కానీ మీకోసమే మేము కష్టపడతాము. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మా ఛానల్ని మీరు ఫోన్ చేసి అడగచ్చు. కింద స్క్రీన్లో నంబర్ ఉంటుంది, కేకే తెలంగాణ అని ఉంటుంది. నా పేరు కేకే. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడగచ్చు కూడా. మీకు ఏ కష్టం వచ్చినా కానీ మా స్టూడియోకి వచ్చి నన్ను కలవచ్చు, మా స్టూడియోకి రావచ్చు. ఏ కష్ట బాధలు ఉన్నా మేము మాట్లాడ రెడీ ఉన్నాం. మేము ఎవరికి భయపడలేదు, అనకే లేదు. బాధ్యతగా మాట్లాడ జరుగుతుంది. కష్టాలు వస్తే ఆ కష్టం కోసమే, ప్రజల గొంతు కోసమే, ప్రజల కోసమే నా గొంతు ఉన్నది. వాళ్ళ కోసమే మాట్లాడతాం ప్రజలారా. వన్స్ మోర్ ప్రతి ఒక్కరికి పండుగ శుభాకాంక్షలు. మా కేకే ఛానల్ని ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. కేకే న్యూస్ తెలంగాణ. ఆ పక్కన ఉన్న గంటను ఇట్లా కొట్టండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.